హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీచా కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో సర్వపిండి చేయబోతున్నాను. సర్వపిండి చేయడానికి ముందుగానైతే ఒక బౌల్ తీసుకొని బియ్యం పిండి వేసుకోవాలి. కప్పుతో మూడు కప్పులు వేసుకోవాలి. మూడు కప్పుల పిండిని అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే కొంచెం జీలకర్ర వేసుకుందాం. తర్వాత కరివేపాకు రెబ్బలు, నెక్స్ట్ ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, నెక్స్ట్ కొంచెం కారం, అండ్ సాల్ట్ వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, వీటితోనే మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ కొన్ని నువ్వులు, తర్వాత వాటర్ పోసుకుందాం. మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండిని మొత్తం మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి. ఫస్ట్ అయితే సర్వపిండి గిన్నె తీసుకోవాలి. తర్వాత కాస్త ఆయిల్ వేసి ఇలా అంటించాలి. మంచిగా అప్లై చేసుకోవాలి గిన్నెకి అయితే. నెక్స్ట్ చిన్న బాల్ లాగా చేసుకొని పిండిని ఇలా స్ప్రెడ్ చేయాలి. సన్నగా మందం రానివ్వద్దు. దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. గిన్నె మొత్తం వెడల్పుగా చేసుకోవాలి పిండి. పెట్టడం అయిపోయింది. చిన్న హోల్స్ లాగా చేయాలి. దీనిలోకి ఆయిల్ వెళ్ళి తొందర అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టవ్ వెలిగిద్దాం. సర్వపిండి గంజు సిలిండర్ పైన పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. సర్వపిండి అయితే మంచిగా వేగుతుంది. ఇంకా 5 మినిట్స్ దాకా టైం పడుతుంది. నూనెలో అయితే సర్వపిండి మంచిగా వేగింది. తీసి పక్కకు పెడదాం. ఫైనల్గానైతే తెలంగాణ స్టైల్లో సర్వపిండి రెడీ అయిపోయింది.